saw Charlie do, or a bald hand. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ వ్లాగ్ ఏంటో తమ్నైల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. న్యూయార్క్లో జూ పార్క్ వెళ్తున్నాం. ఈ జూ పార్క్ సెంట్రల్ పార్క్లో ఉంటుంది. ఇక్కడ ఫుడ్ ప్యాక్ చేస్తున్నా, ఇంట్లోనే ప్రిపేర్ చేసిన అంతా. ఇక్కడ నాన్ వెజ్జే, నార్మల్గా ఐటమ్సే సరిగ్గా తినలేము, వింత వింతగా ఉంటాయి. ఇంకా వెజ్లో ఏం తింటాము బయటకు వెళ్ళినప్పుడు. మేము సాటర్డే వెళ్ళినాము, నాన్ వెజ్ తినము. సో ఇంట్లోనే కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసిన, అవన్నీ ప్యాక్ చేస్తున్నా. పాపకి మాకు ఇద్దరికి వెజ్ కిచడీ చేసిన. ఈ వెజ్ కిచడీ అయితే మా చిట్టితల్లి కూడా బాగా తింటుందనేసి ఇంకా కొన్ని స్నాక్స్గా మాకు మిరపకాయ బజ్జీ, పన్నీర్ బజ్జీ అవి ప్యాక్ చేసేసినాను. ప్యాక్ చేసి రెడీ అయిపోయి న్యూయార్క్కి స్టార్ట్ అవుతున్నాము. బస్సులో వెళ్ళినాం మేము. న్యూయార్క్లో బాగా తిరగాలంటే బస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఇంకా బస్సులో వెళ్ళి బస్ స్టాండ్లోనే సబ్వే ఉంటుంది, అక్కడ ట్రైన్ ఎక్కి సెంట్రల్ పార్క్కి నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇంకా సెంట్రల్ పార్క్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాం సబ్వేలో ట్రైన్ దిగేసి. ఈ పార్క్ ఎంట్రన్స్ లో అయితే రిక్షాలు ఉన్నాయి. మన ఊర్లో ఆటో స్టాండ్ కి వరుసగా ఆటోలు పెట్టినట్టు ఇక్కడ రిక్షాలు ఉన్నాయి. ఇంకా బండ్లు, రథాలు, దానికి హార్సెస్ అవన్నీ పెట్టున్నారు. ఇవి ఎందుకంటే సెంట్రల్ పార్క్ చాలా పెద్దది, ఒక 800 ఎకరాలు ఉంటుందంట. ట్రీస్, ఫుల్ గ్రీనరీ ఉంటుంది. మొత్తం ఒక రోజులో చూడాలంటే ఇంకా అక్కడే పడిపోతారంట నడచాలన్నా కూడా. నార్మల్గా నడచలేని వాళ్ళు, ఊరికి సింపుల్ గా చూడాలనుకున్న వాళ్ళు ఈ రిక్షాలో రైడ్కి వెళ్తుంటారు. ఇంకా సైకిల్స్ కూడా ఉన్నాయి, అవి రెంటల్. అందులో కూడా ఎక్కి తిరుగుతుంటారు అంతా సైక్లింగ్ చేస్తూ. ఇక్కడ మంచి గ్రీనరీ స్పాట్ లాగుంది. లేక్స్, పాండ్స్ అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి. ఈ న్యూయార్క్ చుట్టూ ఎప్పుడు రథరథం అని సౌండ్స్, గోల గోలగా మనుషులంతా ఉంటారు. అందులో ఈ పార్క్ ఒక మంచి పీస్ఫుల్ స్పాట్ అని చెప్పచ్చు. బాగా ప్రశాంతంగా ఉంది ఇక్కడికి వస్తే. వీకెండ్స్కి, పిక్నిక్స్కి, ట్రెక్కింగ్స్, ఇంకా హాలిడే స్పాట్ లాగా ఇక్కడికి అందరు వస్తుంటారంట. ఇంకా ఇంగ్లీష్ మూవీస్, సిరీస్ అవన్నీ ఎక్కువ ఇక్కడ జరుగుతుంటాయి. అసలు ఈ గ్రీనరీ, వాటర్ చుట్టూ ఏమో న్యూయార్క్ బిల్డింగ్స్, వ్యూ అయితే సూపర్ ఉంది. ఇంకా నెక్స్ట్ ఫాల్ స్టార్ట్ అవుతుంది ఇంకా సెప్టెంబర్ మిడ్ నుండి. ఆ టైంలో అయితే గ్రీన్ కలర్లో ఉన్న ఆకులన్నీ రాలిపోయి రెడ్, ఎల్లో కలర్గా చేంజ్ అవుతాయి. రాలిపోవు, అవి చేంజ్ అవుతాయి రెడ్, ఎల్లో కలర్ లాగా. ఆ టైంలో వస్తే ఇంకా ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ సూపర్గా ఉంటుంది. బిల్డింగ్స్ చూడండి, ఆకాశాన్ని తగులుతాయేమో అన్నట్లున్నాయి. మధ్యలో ఇది ఎంట్రన్స్లోనే. ఇంకా నడిచినట్టుందంట. ఫస్ట్లోనే చూడండి మా పాప దిగి నడచాలంటుంది చిట్టి తల్లి, కానీ నడచాలంటే కష్టం కదా. కొద్దిసేపు అలా నడిపించాము. ఇంకా మధ్యలో కొంతమంది రైడ్స్ లాగా సైకిల్స్, అవేవో స్కేటింగ్స్ లాగా ఇవన్నీ తీసుకొని వెళ్తున్నారు మధ్య మధ్యలో. ఇంకా ఇక్కడ టెన్నిస్ ఆడుతున్నారు. లోపలికి వెళ్తుంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఈవెంట్ లాగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. కొంతమంది సాంగ్స్ పాడుతున్నారు, కొంతమంది ఈవెంట్స్ చేస్తున్నారు, ఇలా స్పోర్ట్స్ ఆడుతూ. అసలు మేము వీకెండ్ వెళ్ళాం, లాంగ్ వీకెండ్ అది. ఫుల్ జనాలు, ఎటు చూసిన పార్క్ చుట్టూ జనాలు ఉన్నారు. పార్క్ ఎంత ఉంటే అంతమంది జనాలు ఉన్నట్టు. అక్కడ చిన్న చిన్న హోటల్స్ లాగా పెట్టున్నారు. కొంతమంది అయితే చిన్న గంపలో లాగా బాక్స్ లో వేసుకొని ఫ్రూట్స్ అమ్ముతున్నారు, కోసి ప్యాకెట్స్ లో లాగా. ఈ సెంట్రల్ పార్క్ లోనే మినీ జూ పార్క్ ఉంది. ఇక్కడికి వచ్చామన్నమాట. జూ ఎంట్రన్స్ లోకి ఉన్నాము. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలంట. మేము మామూలుగా సెంట్రల్ పార్క్ వెళ్దాం అనుకున్నాం, జూ పార్క్ ప్లాన్ లో లేదు. కానీ అక్కడికి వెళ్ళినాక జూ పార్క్ చూసి బాగుందనిపించి లోపలికి వెళ్తున్నాము. టికెట్స్ అయితే డైరెక్ట్ క్రెడిట్ కార్డ్ కానీ లేకుంటే స్కాన్ చేసి తీసుకోవచ్చు. ఇంకా మేము టికెట్స్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యాము. Predators like great whites and orcas. You can see Charlie demonstrating a behavior called targeting. Targeting is what saw Charlie do, or a bald hand. Little ears. So these are called pinnae, which is what our own external ear flaps are also called. Pinnae show that they belong to a group of seals called eared seals, whereas our harbor seals over there belong to a group of seals called
జూ పార్క్ స్టార్టింగ్ లోనే సీ లైన్ అంట అవి, వాటికి ఫుడ్ పెట్టి ట్రైనింగ్ ఇచ్చినట్లున్నారు. బాగా ఫుడ్ పెట్టి ఎట్లు మూవ్ అవ్వమంటే అట్లా జంప్ చేస్తున్నాయి. తర్వాత అక్కడ చూసేసి ఇక్కడ ఏదో బర్డ్స్ కి సపరేట్ గా హౌస్ లాగా ఉంటే మినీ బర్డ్స్ హట్ లాగా అక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. అసలు స్పేస్ లేదు. లాంగ్ వీకెండ్ అయ్యేసరికి చుట్టూ ఎటు చూసినా జనాలు, పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు. బర్డ్స్ చూడండి ఎంత బాగున్నాయంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ తో అటుపక్క గిటుపక్కకి తిరుగుతూ ఉన్నాయి. కొన్ని అయితే మంచిగా బకెట్లో వేసి ఫుడ్ పెట్టున్నారు, అవన్నీ తీసుకుంటున్నాయి. ఇక్కడ ప్యారెట్స్ అయితే డిఫరెంట్ కలర్స్తో ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ కానీ అటు ఇటు తిరుగుతున్నాయి ప్యారెట్స్ కూడా. ఇంకా కొన్ని అయితే నాకు అసలు వాటి నేమ్స్ కూడా తెలియదు. అక్కడ మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చున్నారు ఏవి ఏంటి అనేసి డిఫరెంట్ టైప్స్గా. వాటిని చూసుకునేకి సపరేట్గా ఒక్కొక్క చోట ఒక్కొక్క కేర్ టేకరు, వాటికి ఫుడ్స్ అంతా సపరేట్గా సిస్టమ్ భలే ఉంది. చూడక్కడ చిన్న పిల్లలతో పాటు మనం కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ చూస్తూ చాలా బాగున్నాయి అన్నీ. ఇంకా పార్క్లో, జూ పార్క్లో వెళ్తుంటే ఏంటబ్బా సౌండ్స్ వస్తున్నాయి ఇలా అని చూస్తే ఇక్కడ సెంటర్లో, అంటే పార్క్ సెంటర్లో, జూ పార్క్ సెంటర్లో ఇట్లా టైం ఉంది. టైంకి చుట్టూ ఇలా బొమ్మలు పెట్టి రౌండ్గా తిరుగుతున్నాయి. ఎవ్రీ 1 అవర్కి ఒకసారి అట్లా సౌండ్ వచ్చి రౌండ్గా తిరుగుతాయంటే యానిమల్స్ అన్నీ. ఇది జస్ట్ ఫర్ ఫన్ అనమాట, పిల్లలు చూసేకి. నెక్స్ట్ జూ పార్క్లోనే చిల్డ్రన్స్ పార్క్ ఉంది, చిల్డ్రన్స్ జూ లాగా. ఇది సెంట్రల్ పార్క్, అందులో చిన్నది జూ పార్క్. ఆ జూ పార్క్లో మళ్ళీ చిన్నదిగా పిల్లలకి పార్క్ అంట. ఇక్కడ అన్ని హార్మ్లెస్, అంటే చిన్నవి బాతులు అలా అన్నమాట. బేబీస్ కి కలర్ఫుల్ గా, కిడ్స్ కి కనిపించేకి చాలా బాగున్నాయి, క్యూట్ గా. కానీ ఇవన్నీ నేమ్స్ నాకు తెలియదు. ఇంకా కొన్ని అయితే మనకు తెలిసినవి గోడ్స్, షీప్స్ అలా ఉన్నాయి. ఈ గొర్రెల్ని, ఈ మేకల్ని, వీటిని చాలా వింతగా చూస్తున్నారు. అదే మన ఇండియాలో అయితే ఎటు చూసినా ఇవి బాగా కనపడతాయి కదా. బట్ ఇక్కడ కొన్ని రేర్ కాబట్టి, బయట తిరగవు కాబట్టి పిల్లలకి అదొక ఆనందం అన్నమాట ఇవి చూస్తే. ఇంకా నేను చెప్పాను కదా ఫ్రూట్స్ బండి పైన అమ్ముతున్నారు కట్ చేసి అని, ఇదో ఇక్కడ చూస్తున్నారు కదా అవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే పార్క్లోనే జస్ట్ యానిమల్ రిలేటెడ్ అన్నీ ఒక షాప్ ఉంది. ఈ షాప్కి వెళ్ళాం జస్ట్ చూద్దామని ప్రైసెస్ ఎంత ఉన్నాయని. ఒక్కొక్కటి స్టార్టింగ్ మన ఇండియన్ మనీ అయితే 10K ఉంది, 10,000 ఉంది స్టార్టింగ్ ఒక్కొక్కటి కొనాలంటే. మన ఇండియాలో ఇలాంటివి చాలా కొనుక్కోవచ్చు అనిపించింది. ఇంకా అలా పార్క్ వెళ్ళేసి అంతా చూడలేదు పార్క్, జస్ట్ జూ పార్క్ కొంచెం స్టార్టింగ్లో సెంట్రల్ పార్క్ చూసేసి రిటర్న్ అయిపోయాము. బేబీస్తో వస్తే కష్టం కదా, మా చిట్టి తల్లితో అప్పటికే పాపం ఫెడ్అప్ అయిపోయిందనమాట, మొత్తం చూసి టైర్డ్ అయిపోయింది. ఇంకా సరే అనేసి మేము రిటర్న్ అవుతున్నాం. బస్ స్టాండ్కి వెళ్తున్నాం, సబ్వేకి వెళ్ళట్లేదు. డైరెక్ట్ న్యూయార్క్ సిటీ చూస్తూ నడుచుకుంటూ వెళ్దాంలే అనేసి నడుచుకుంటూ బస్ స్టాండ్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ బస్ ఎక్కేస్తే ఇంటికి వచ్చేయచ్చు. నార్మల్గా అయితే బస్ స్టాండ్ నుంచి సబ్వేకి వెళ్ళి, సబ్వే నుండి సెంట్రల్ పార్క్ వచ్చాము. ఇప్పుడైతే జస్ట్ న్యూయార్క్లో నడుచుకుంటూ, ఈవినింగ్ కదా వాక్ లాగా ఉంటుందనేసి వెళ్తున్నాం అనమాట. ఎటు చూసినా బిల్డింగ్స్. న్యూయార్క్ అంటేనే చెప్పినాం కదా, బిల్డింగ్స్ అంటేనే న్యూయార్క్. చుట్టూ జనాలు, ఆ బిల్డింగ్స్, ఎప్పుడు గోలగా నెవర్ స్లీప్స్ సిటీ అంటే న్యూయార్క్ అంటారు కదా, అది నిజమే అని చెప్పారు. బేసిక్గా మేము సెంట్రల్ పార్క్లో 1% చూసామంట, ఇంకా 99% ఉందంట పార్క్ చూడాల్సింది. మేము అదంతా చూసేలోపు ఇంకా ఎన్ని ఇయర్స్ పడుతుందో అనిపించింది నాకు. ఆ 1%కే ఇంత టైం పట్టిందంటే ఇంకా మొత్తం చూడాలంటే వామ్మో. రిటర్న్లో వస్తుంటే ఇక్కడ ఒక క్యూ కనిపించింది. ఏంటబ్బా ఏదైనా ఫంక్షన్ ఉందా అనుకుంటే కాదంట, న్యూయార్క్ ఫేమస్ హలాల్ ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళంతా. షాప్ జస్ట్ ఓపెన్ చేశారు అంతే. చూడండి అలా ఉందన్నమాట ఫుడ్కి ఇక్కడ. ఇంకా సరే అని రిటర్న్ అయిపోయామన్నమాట. అలా మా డే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.